హలో గైజ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనము చర్చ్కి పోతున్నాం. చర్చ్ కీసరా సైడ్ ఉంటుంది. అది విలేజ్ ఉంటుంది. మనకు ఆ విలేజ్ పేరు తెలియదు అనమాట. పెట్రోల్ కొట్టుకుంటుంది. పెట్రోల్ కొట్టేయాలి. పెట్రోల్ అయిపోతుందిరా. పెట్రోల్ అయిపోతుంది గైస్. పెట్రోల్ కొట్టేయాలి ఫస్ట్. క్విక్గా పెట్రోల్ కొట్టించేసాం. అదే నాకు తెలిసి 20 కిలోమీటర్స్, మోర్ దెన్ 20 కిలోమీటర్స్ ఉంటుందేమో నాకు తెలిసి. చర్చ్ వచ్చేసి 10 o'clockకి, 9:30 అవుతుంది. హోప్ఫుల్లీ 10 లోపు రీచ్ అవ్వాలి. చలో క్విక్గా పెట్రోల్ కొట్టించేద్దాం. మనం ఎటు రావాలి? ఇటు వద్దాం. 800 కొట్టాను. 800. ఏమి కొంచెం కీసర సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. బొమ్మలరామరం కాదురా, అది ఏదో ఉంటుంది. టీతో స్టార్ట్ అవుతుంది. టీతో ఏదో స్టార్ట్ అవుతుంది. అదా తుర్కాపల్లి. ఏమో లొకేషన్ పెట్టుకుంటాం, అది వెళ్ళిపోతాం. అన్న స్కానర్ ఇవ్వండి. పెట్రోల్ కొట్టుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు పోతున్నాం. ఇక ఇది పెట్రోల్ తాగుతుందా లేకపోతే రక్తం తాగుతుందా తెలియదు. తీసినప్పుడల్లా కొడుతూనే ఉంటా పెట్రోల్. పెట్రోల్ కొడుతూనే ఉంటా. రూట్ బాగుంటుంది. కీసర రూట్ ఏదైతే ఉంటుందో, లైక్ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్ చాలా బాగుంటుంది. ట్రాఫిక్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అదే ఈసీఎల్ క్రాస్ అయి పోయినామా కథం. ఇక్కడ నుంచి హారం కొడతాడు, అక్కడ నుంచి హారం కొడతాడు, ఒక ట్రాఫిక్ రూల్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెత్తల వాళ్ళని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది అమ్మాయి కూడా వరకు. టు అవాయిడ్ దట్ అది అవాయిడ్ చేయడానికే లెట్స్ క్లాసిఫై దిస్ చెత్త లారీస్. ఇంకొకటి ఉంది అన్న, ఓనా ఫాస్ట్ గో. సూపర్ 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 సూపర్. అది ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్, మంచిగా వెళ్ళిపోవచ్చు. రింగ్ రోడ్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. ముందట ఉంటుంది రింగ్ రోడ్స్, చాలా బాగుంటుంది. ఐ లవ్ ఇట్. నేను చూపిస్తాను అనుకో, వస్తుంది. అండ్ బై ద వే, కొత్త మైక్ ఇన్స్టాల్ చేసిన. సౌండ్ ఎట్లా వస్తుంది చెప్పండి కామెంట్స్లో. యార్ ఇట్లా ఉండాలిరా, ఈ బైక్కి రూట్ ఇట్లా ఉండాలి విత్ జీరో ట్రాఫిక్. అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. విండ్ నాయిస్ వస్తుందా రావట్లేదా ఏం తెలియదు నాకు అస్సలు. అండ్ కెమెరా ఫిల్టర్స్ కూడా చేంజ్ చేసిన అనమాట. చూద్దాం ఈ ఫిల్టర్ కూడా ఎట్లా వస్తుందో ఏందో కథ. కొంచెం బ్రైట్గా కనిపించాలని చెప్పి కొన్ని బ్రైట్ ఫిల్టర్స్ పెట్టినా. చూద్దాం ఎట్లా వస్తుంది కూడా. అండ్ ఇది రింగ్ రోడ్ గైస్. ఫైనలీ కీసర రింగ్ రోడ్కి వచ్చినాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 600 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎంత బాగుంది చూడండి. ఎటో అంతగిరి హిల్స్కి అంత దూరం పోవడం అవసరం లేదు. ఇక్కడికి వస్తే చాలు. ఇక్కడ నుంచి ఇక్కడ చాలా క్యాంపింగ్ ప్లేసెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. లోపలికి వెళ్తే మనకు కనిపిస్తాయి ప్లేసెస్, కానీ బట్ ఉంటాయి, చాలా ప్లేసెస్ ఉంటాయి. ఎందుకు నా హెల్మెట్ బరువు అయినట్టు అనిపిస్తుంది? ఈ మైక్ బుగ్గూపర్ అన్నీ పెట్టినందుకు నా హెల్మెట్ బరువు అవుతుంది. ఏమైనా చేయాలి, ఇంకేం చేయనికే లేదు. రైట్ సైడ్ పోతే గుడి వస్తుంది, ఇటు పోతే మా చర్చ్ వస్తుంది. బట్ 10 అవుతుందిరా. బట్ ఇండియన్ టైం 10 అంటే 10కి స్టార్ట్ చేయరు.
10:15 10:20కి స్టార్ట్ చేస్తారు. మేము పోయేలోపు అదే టైం అవుతుంది. అబ్బా ఎంత బాగుంది చూడరా ఇక్కడ. గైస్ రెడీగా ఉన్నారా మన అప్కమింగ్ రైడ్కి లదాఖ్? నా ఫేవరెట్ అబ్బా లదాఖ్ ప్లేస్. ఎందుకంటే నేను బిఫోర్ కోవిడ్ నుంచి ఐ వాజ్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. అంటే ఎట్లయినా పోవాలి 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 అని. నా ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నా శాలరీ వాజ్ అరౌండ్ 9,500 అండ్ అప్పుడు డిసైడ్ అయినా అరే పోతే ఈ ప్లేస్కి పోవాల్సిందే రా పోయి అని చెప్పి. అప్పట్లో అంటే యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తే అంటే అన్నీ అనుకున్నా ఎంత అవుతుంది ఏంటి అనేది. 50,000 అవుతుంది, మినిమం 50,000 అవుతుంది అని చెప్పి ఉండే. దెన్ ఐ డిసైడెడ్ ఎట్లయినా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అటు పోవాలి. అండ్ దట్ టు బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అవ్వదు అనుకో చాలా మంది చెప్పినారు, అందుకే ఇప్పుడే చేస్తున్నాను నేను. ఓకే ఎట్లయినా పోవాలని చెప్పి డ్రీమ్ చేసిన అండ్ ఫైనల్గా పోతున్నా. అండ్ అంటే ఆ ట్రిప్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అందుకే నేను దాని గురించి చాలా మాట్లాడుతూ ఉంటున్నాను అనమాట. ఎవ్రీ వీడియోలో మాట్లాడుతూ ఉంటున్నా. అట్లా ఎట్లయితుందో ఏందో చూడాలి. అండ్ టెంపరేచర్స్ కూడా చూస్తున్నా మైనస్లో ఉంది ఒక్కొక్క ప్లేస్లో. ఇక స్వెటర్స్ హీటర్స్ జాకెట్స్ అన్నీ ఇస్తారు. ఆ జాకెట్స్ రైడింగ్ జాకెట్స్ ఇస్తారు వాళ్ళు. స్వెటర్స్ హీటర్స్ అన్ని మనం తీసుకొని పోవాలి. బట్ మీకు కూడా టైం దొరికితే పొండి అక్కడికి. అంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయంటే అక్కడ. అండ్ ఎవ్రీ బాయ్స్ డ్రీమ్ దట్ బైక్లో పోవాలి అని చెప్పి. అండ్ బై ద వే మనకి హిమాలయన్ బైక్ వస్తుంది అనమాట అక్కడ. మంచిగా దులిపేస్తా బండిని. అంటే టెస్ట్ రైడ్ లాగా కూడా అయినట్టు కూడా అనిపిస్తుంది నాకు. ఒకవేళ బైక్ నచ్చితే we will upgrade to that bike or else no. అది అన్నమాట గైస్. అది ఇక్కడ సార్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది ప్లేసెస్. అసలు విలేజ్ లా అనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుంటుందిరా బాబు. ఎట్లా అంటే హెల్మెట్ మీద ఒక పెద్ద గణిట్రా పెట్టినట్టుంది నాకైతే. అంటే బరువు ఉంది చాలా. బట్ ఇష్టం, వీడియోస్ తీయడం ఇష్టం నాకు. సో ఇష్టాన్ని మనం వద్దు అనుకోలేం కదా. అండ్ బై ద వే ఎవ్రీ వీక్ ఒక వీడియో పెడుతున్నా. వాట్ ఏ కన్సిస్టెన్సీ. అంటే నాకు అలవాటు అవ్వాలని చెప్పి పెడుతున్నా జనరల్గా వీడియోస్. నేను ఇప్పుడు లదాఖ్కి పోతున్నా కదా, సో ఐ హావ్ టు గెట్ యూస్ టు ఇట్. అంటే రికార్డింగ్ చేయడం, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ అలవాటు అవ్వాలి. సడన్గా ట్రిప్ పోయి డైరెక్ట్ వచ్చి వీడియోస్ పెడితే ఇక ఏమంటారు, అది నాకు పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోస్ తీయడం కూడా నాకు ఫుల్ టైం కాదు, జస్ట్ ఇది పార్ట్ టైం మాత్రమే. అంటే నాకు టైం ఉన్నప్పుడు ఇలా బయటకు వెళ్తే టైం ఉన్నప్పుడు వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా అప్లోడ్ చేస్తా. అంటే ఈ వీడియోస్ ఎడిటింగ్ అన్నట్టు కూర్చోను నేను. అన్నా నువ్వు మధ్యలో ఆపినవేందే? అన్న మధ్యలో ఆపిండు. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి అన్నమాట. ఇక్కడ లెఫ్ట్. అరే రికార్డ్ అవ్వట్లేదు అనుకొని ఒక నిమిషం తగ్గన్నది రికార్డ్ అవుతుంది. ఏం లేదు, బేసిక్గా రికార్డ్ అవుతే ఒక 2 minutesకి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆఫ్ అయ్యి కూడా చూసి నేను భయపడ్డా రికార్డ్ ఆఫ్ అయ్యిందా అని చెప్పి. గైస్ చూడండి ఎంత 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 బాగుంది చూడండి ప్లేస్. క్లియర్ బ్లూ స్కైస్. బ్లూవేనా? ఈ విండ్షీల్డ్ పెట్టిన వాటి నాకు బ్లాక్ కనిపిస్తుంది. ఇక ఫామ్ ల్యాండ్స్ చాలా బాగుంటాయి. వన్స్ అపాన్ ఏ టైం కాలేజ్ డుమ్మా కొట్టి ఇట్లా ఫామ్ ప్లేస్కి వచ్చి కూర్చుంటుండే నేను, టైం పాస్ చేస్తుండే. సో గైస్ ఫైనల్గా చర్చ్కి వచ్చేసినాము. 10:15 చెప్పినా కదా. అభిషేక్ అంటే టైం అంటే అభిషేక్.
సో మనకి గేట్లు ఎవరు ఓపెన్ చేయరు, మనమే గేట్లు ఓపెన్ చేసుకోవాలి. ఇదన్నమాట గైస్ మొత్తం ఏమంటారు, మొత్తం ట్రీస్. అది మా చర్చ్ అన్నమాట. అరే మనమే ఫస్ట్ వచ్చినాం, స్టార్ట్ కూడా అవ్వలేదు గైస్, మేము ఫస్ట్ ఎప్పుడు. చూసిన అభిషేక్ అంటే టైం. సో గైస్ మీకు మా చర్చ్ని చూపిస్తా. అగో అదే మా చర్చ్ బిల్డింగ్, అదనమాట. అట్లా గైస్. సో చర్చ్ అయిపోయినాక కలుస్తా గైస్. ఓకే, చర్చ్ అయిపోయినాక మాకు లంచ్ ఉంటుంది, లంచ్ చేసేసి దెన్ విల్ రోల్ బ్యాక్ టు మై హోమ్. ఓకే, బై. సో గైస్, completed our church, so we are heading back to home. రాత్రి అంతా నిద్ర లేదు, ఫుల్ నిద్ర వస్తుంది. పోయి ఇక వాడుకుంటే సాయంత్రం ఇక లేచేది. అసలు ఎంత గ్రీనరీ ఉంది చూడరా, చాలా బాగుంది గ్రీనరీ. ఐ లవ్ దిస్ ప్లేస్ యార్, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ కెమెరా పెడితే హెల్మెట్ క్లోజ్ అవ్వట్లేదు, అదొక ప్రాబ్లం ఉంది. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మైక్ ఉండే, మైక్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు పోయేలోపు నేను ఈ హెల్మెట్ని సెట్ చేసేయాలి. అది కూడా ఓకే అనుకో, కాకపోతే కెమెరా యాంగిల్స్ కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది, ఏం చేసేది లేదు ఇంకా. ఇంకోటి మైక్ దూరం పెట్టాలా దగ్గర పెట్టాలా అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఈ వీడియో పోయిన తర్వాత, వీడియో ఎడిట్ చేసిన తర్వాత అర్థమవుతుంది కరెక్ట్ పెట్టినా లేకపోతే ఏమంటారు దూరం పెట్టినా దగ్గర పెట్టినా ఏంది అనేది. ఏమైతుందో చూడాలి ఇక, అదే అన్నమాట. అరే పొద్దున వెదర్ ఎంత బాగుందో, ఇప్పుడేంద్రా బాబు ఇంత ఎండ కొడుతుంది. వర్షం పడుతుంది కూడా అనుకున్నాం నేనైతే, వర్షం పడుతుంది ఇట్లా పోవాలని అనుకున్నా, కానీ ఇంత ఎండ కొడుతుంది. బై ద వే, ఐ లవ్ రెయిన్స్ యా. ఒకవేళ మీరు ఎటైనా మంచిగా డ్రైవ్ చేద్దాం అనుకున్నారనుకో, జస్ట్ హైదరాబాద్, విత్ ఇన్ హైదరాబాద్లో మీరు విలేజ్ వైబ్స్ కావాలనుకున్నారనుకో, కమ్ టు దిస్ ప్లేస్ బ్లైండ్లీ. చీర్యాల తర్వాత కీసరాకి వెళ్ళే రూట్లో ఎవరో కాల్ చేస్తారు, రాజశేఖర్. ఈ రింగ్ రోడ్ తెలిసిందే మీకు, ఐ డోంట్ హ్యావ్ టు సే అగైన్. సో అదనమాట గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో నేను మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఎప్పుడు చేస్తానో, ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ప్లీజ్ సపోర్ట్. ఓకే, మీ యొక్క లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, షేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో యా, అదనమాట. రోడ్ బ్లాక్ చేసినావు భయ్యా ఇక్కడ? రోడ్ ఏమైనా బ్లాక్? నో నో నో, బ్లాక్ ఏం లేదు. లెట్స్ గో ఫ్రమ్ హియర్. అన్నమాట ఈరోజు వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ రైట్, సీ యూ, బాయ్.